వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. గిరిజన మహిళ పైన దారుణమైన దాడి, పైచాచిక దాడిని మనం టీ10 లో ఇప్పటికే అంశాలను అనేక సార్లు ప్రస్తావించడం. అయితే వాస్తవంగా మీడియాలో వస్తున్న కథనాలకి వాస్తవాలకి తేడా చాలా ఉందనే అంశాలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మిడియం బాబురావు గారు, మాజీ ఎంపీ. గిరిజన హక్కుల కోసం చాలా దశాబ్దాల పాటు ఫైట్ చేస్తున్నారు. గిరిజనుల హక్కుల చట్టం 2006 రావడంలో కీలకమైన పాత్ర పోషించిన బాబురావు గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే బాబు. నమస్తే సార్, చెప్పండి, మీరు బాధితురాల్ని కలిశారు కదా నిమ్స్ లో. అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే, అక్కడ పరిస్థితులను చూస్తే చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఏంది, ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్పినారు బాధితులు? ఇది చాలా అమానుషమైనటువంటి సంఘటన. అసలు వినడానికి చదవడానికే చాలా ఇబ్బంది పడేటటువంటి హెరాస్మెంట్ ఆ కుటుంబం మీద జరిగింది. అయితే దానికి దారితీసినటువంటి పరిస్థితులు మనం చూస్తే, మళ్ళీ వాళ్ళ పేదరికం, వాళ్ళ అంటే మాట్లాడలేని ఒక మౌన సంస్కృతిలో వాళ్ళు కుంచుకుపోయి బ్రతుకుతున్నటువంటి జాతిగా ఉన్నారు చెంచులు అనేవాడు. ఇప్పటికీ ఎక్కువ భాగం ఏదో జంతువులను వేటాడి బ్రతికేటువంటి పరిస్థితి తప్ప స్థిరమైనటువంటి వ్యవసాయం, ఉద్యోగం ఇట్లాంటివి వాళ్ళకి లేవు. సో కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్లుగానే ఆదివాసీ తెగల్లో కూడా పీటీజీ తెగలు అనేటువంటి ఒక దాంట్లోకి దీన్ని చేర్చారు. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి. వాళ్ళకుండే ఆ 4 ప్రధాన లక్షణాలు ఏంటంటే, వాళ్ళకి అసలు వాళ్ళ జాతి అభివృద్ధి అనేటువంటిది ఉండదు. చాలా చిన్నతనంలో పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళకి. ఆ బిడ్డలను కంటారు. ఆ బిడ్డ కానీ తల్లి కానీ బ్రతుకుద్దనే గ్యారంటీ లేదు. అంత హై మోర్టాలిటీ రేట్ అనేది, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది ఆ తెగలో. ప్రధానమైంది పోషకాహారం లేకపోవడం, సరైనటువంటి తిండి లేకపోవడమే దానికి ప్రధాన కారణం. ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే, ఇప్పుడు ఈశ్వరమ్మ ఎవరి మీద అయితే దాడి, లైంగిక దాడి, ఫిజికల్గా అటాక్ ఇట్లాంటివన్నీ జరిగినాయో, ఆ అమ్మాయి చాలా చిన్న వయసు, 25 అని అంటున్నారు. కానీ మీడియాలో 25 సంవత్సరాలు 25 అని వస్తుంది. కానీ 25 కూడా ఉండవు, 20 ఎట్లా ఉంటాయి. అప్పటికే 3 పిల్లలు. పెద్ద అమ్మాయి 3వ తరగతి చదువుతుంది అదే ఊర్లో రెసిడెన్షియల్ స్కూల్లో. 3వ తరగతి అంటే సుమారుగా 8 ఏళ్ళు ఉంటాయి, 7-8. ఆ అమ్మాయి మొదటి కాబట్టి వీళ్ళకి 9 ఏళ్ల క్రితం పెళ్లి జరిగి ఉండాలి. ఆ తర్వాత 2 ఉన్నారు అమ్మాయిలు. సో 3 బిడ్డల్ని కనడం అనేది 20 ఏళ్ల లోపు మహిళ. ఇంకా ఆమె శరీరం ఎంత బలహీనంగా, ఇంకా ఏ చిన్న జబ్బును కానీ మరొక భౌతిక దాడిని కానీ తట్టుకునే పరిస్థితి అయితే లేదు. సరే, ఏదో ఎలానో బ్రతికి బయటపడింది. ఏమైనా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఒక ఈశ్వరమ్మ పరిస్థితే కాదు. అదే అండి, మీరు చూశారు కదా ఈశ్వరమ్మని, హాస్పిటల్కి వెళ్ళారు. అవును. ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక రకంగా అదే జీవోత్సవం అంటామే, ముఖంలో కళ కానీ, జీవకళ కానీ, లేకపోతే ఏదన్నా ఎక్స్ప్రెషన్ మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఏమి లేవు. ఒక షాక్లో ఇంకా ఉన్నట్టుగా అనిపించింది నాకు. సో అట్లాంటి షాక్ సహజమే. టీనేజ్ దాటినటువంటి గర్ల్స్లో ముఖ్యంగా లైంగిక దాడులు జరిగితే వాళ్ళు న్యూరోటిక్ అయిపోతారు. అక్కడ నుంచి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక ఏం మాట్లాడితే అది అర్థం కాదు మనకి. సో అట్లాంటి ఒక మానసిక స్థితికి కూడా వెళ్ళిపోతారు. అయితే ఆమె శరీరం మీద చాలా గాయాలను గమనించాను. అది చేతుల మీద వీటి మీదే కాదు, మొత్తం కాళ్ళు ఇవన్నీ కూడా బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయి, కాల్చినటువంటి ఇంజరీ. సరే, తనంతట తను కాల్చుకోవద్దు కదా, తనంతట తను కాల్చుకుంటే ఇక్కడ కాలవు కదా, ఎక్కడెక్కడో కాలాలి, ఆమె చేతులు చేసుకో. సో ఇది సంబడి ఎవరు చేసి ఉండాలి. సో ఆ సంబడి ఎవరంటే దానికి వెనకుండేటువంటి వాడు. బేసిక్గా ఈ దాడికి వెనుక దాడికి ఏం కారణం ఉంది? ప్రధానమైన కారణం భూమి కొనుగోలు లావాదేవీలు. వీళ్ళ మామగారికి అంటే ఈరన్న, కాటరాజు ఈరన్నకి 1994లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2 ఎకరాల భూమి ఇచ్చారు. అసలు మొత్తం ఇప్పుడు ఈ మూలచింతలు అనేటువంటి గ్రామమే నిర్వాసిత గ్రామం. అంటే చెంచుపెంటను తీసుకొచ్చి ఇక్కడ 3 ఏళ్ల క్రితం ఈ చెంచుపెంట లోపల అడవిలో ఉండేది. అడవినేమో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించారు. రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా మళ్ళీ వైల్డ్ లైఫ్ ఈ టైగర్ జోన్, టైగర్ రిజర్వ్, రాజీవ్ గాంధీ నేషనల్ టైగర్ రిజర్వ్ ప్రకటించారు.
అందువల్ల జన నివాసాలు అడవిలో ఉండకూడదని చెప్పేసి ఈ ఒక్క మూల చింతల కాదు, ఇంకా చాలా గ్రామాలని తీసుకొచ్చి బయట అప్పుడు ఇల్లు కట్టిస్తాం, భూములు ఇస్తాం ఇవన్నీ అన్నారు. ఒక మేరకు భూములు ఇచ్చారు. సో ఆ రకంగా ఒక 12 చెంచు కుటుంబాలు ఈ గ్రామంలో 33 ఏళ్ల క్రితం రిహాబిలిటేట్ చేసినటువంటి వాళ్ళు చేశారు. వాళ్ళకి ఇల్లు కట్టలేదు, భూములు మాత్రం ఇచ్చారు. సో ఆ భూమి అక్కడ ఉండేటువంటి స్థానిక గిరిజనేతర పెత్తందారులు సహజంగానే వాళ్ళకి వీళ్ళు కౌలుకి ఇచ్చారని అంటున్నారు. కౌలుకి ఇచ్చిన 5,000 రూపాయల చొప్పున 10,000 సంవత్సరానికి 2 ఎకరాలకి 30,000 ఇప్పటిదాకా ఇచ్చారు అని చెప్పేది కొడుకు, ఈ ఈరన్న కొడుకు ఈదన్న అంటే ఈ ఈశ్వరమ్మ భర్త చెప్తున్నాడు. సరే ఎన్ని ఎకరాలైనా అట్లాంటిది 30,000 రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా వచ్చింది. ఇప్పుడు 90 ప్రాంతాల నుంచి ఇప్పటిదాకా 30,000 ఇస్తే ఇక వీళ్ళు చెప్పేటువంటి 5,000 ఎకరాకి సంవత్సరానికి అది లేదు. దాని మీద వేసేది బుడ్డలు వేస్తున్నారన్నారు, అంటే వేరుశనగ. సో బుడ్డలు అనేది ఏముంది, 3-4 నెలల పంటది, అంతకు మించే ఉండదు. వీళ్ళు ఎక్కడే కూలి చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన భూమిలోనే, సొంత భూమిలోనే కౌలు కూలి. కౌలు వాళ్ళ నాన్న తీసుకుంటాడు, కూలి వీళ్ళు చేస్తారు. కూలి వీళ్ళకి ఇద్దరికి కలిపి 500 రూపాయలు ఇచ్చేవారట కూలికి వెళ్ళిన రోజు. ఉపాధి హామీ పథకం ఉండేది వీళ్ళ ఊరిలో 2 ఏళ్ల క్రితమే మూతపడింది. పథకం ఉండేది తీసేసినారు, 2 ఏళ్ల క్రితం నుంచి ఆపేశారు. పనులు లేవని ఏదో కారణంతో ఆపేశారు. అది ఐటీడీఏ వాళ్ళు నిర్వహించారు. ఐటీడీఏ వాళ్ళు చెప్పేదంటే దానికి నిధులు లేక మేము ఆపేశాం అని సమాచారం. సో ఏమైనా దీని వెనుక అంటే పత్రికల్లో వస్తున్నట్టుగా ఇదేదో భార్యాభర్తల తగాదా, పారిపోయింది ఇంట్లోంచి అని, పారిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చిర్రు అనేది ఇదేదో కథనం నడుస్తుంది చెప్తున్నారు. తీసుకొచ్చిన మాట నిజమే గాని అదే ఊర్లో మరొక వీధిలోంచి వాళ్ళ ఇంటికి ఎవరు ఇప్పుడు నిందితుడైనటువంటి బండి వెంకటేశం ఇంటికి తీసుకెళ్లారు. సరే అట్లా తీసుకెళ్లడంలో వీళ్ళ బంధువులు కూడా తోడ్పడ్డారు. ఆమెకి ఈశ్వరమ్మకి 2 అక్కలు, పెద్దక్కతో మాట్లాడాం, చిన్నక్క లేదు. అయితే ఆ చిన్నక్క ఈ హెరాస్మెంట్ చేసిన వాళ్ళని కేసు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళలో ఉంది. సరే అది 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 వేరే అంశం. సో ఏమైనా బేసిక్ కారణం ఏమిటంటే వీళ్ళు చెప్తున్నట్టుగా ఏదో భార్యాభర్తలు కూడా లేదా వీళ్ళు కూలి పెంచమంటే పెంచలేదు కాబట్టి తగాదా పడ్డారు. అసలు కూలి పెంచమని అడిగే అంతటి పరిస్థితి అక్కడ లేదు. వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం తప్ప అసలు పనికి పిలవడమే గొప్ప విషయం. అట్లాంటిది డిమాండ్ చేసి కూలి సంపాదించే పరిస్థితి అక్కడ ఆ ఒక్క ఊరే కాదు, అసలు కొల్హాపూర్లో కానీ, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్లో అక్కడ కూలీ డిమాండ్ చేసేటువంటి సంఘాలు లేవు, అట్లాంటి ఉద్యమం లేదు. అందుకని ఈ నాకెంత కావాలా అని అడిగే పరిస్థితి కూడా లేదు. సో అందువలన అది ఆ కారణంగా ఈ ఘర్షణ అనేటువంటి కరెక్ట్ కాదు. ఘర్షణ ప్రధానంగా ఈ 2 ఎకరాల భూమిని కూడా వాళ్లే కొనుక్కోవాలనుకున్నారు. సో దానికి ఇతను సంతకం పెట్టలేదు, ఇతను కానీ ఇల్లు కానీ. ఎందుకు పెట్టలేదంటే నాకు 3 ఆడపిల్లలు, మరి నేను ఏం చేసి బ్రతకాలా, నాకు అది ఉండాలా అనే దాంతో వాళ్ళ తండ్రి బేరం ఆడుకొని 2.25 వేలకి, అంటే 2,25,000 బేరం ఆడుకొని ఎకరా 4.5 లక్షల రూపాయలకి బేరం ఆడుకొని 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎవరు, ఆ ఈరన్న అనేటువంటి. ఆ స్థితిలో సంతకాలు మా దగ్గర పనిచేసే కూలీలు సంతకాలు పెట్టరా, మేము పెట్టిస్తాం ఇట్లా ఈ కాగితాలు అని వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని వీళ్ళని సంతకాలు పెట్టమన్నారు, వీళ్ళు పెట్టమన్నారు. సో అందుకని కొట్టారు. ఈ కొట్టడం, తిట్టడం, హెరాస్ చేయడం అనేటువంటివి కూలీలుగా వాళ్ళకి అలవాటైన విషయం. అది అంతకుముందు కూడా ఇట్లా పనికి లేటుకి వెళ్ళారని, లేకపోతే మధ్యలో వదిలేసి పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళిపోయిందని, ఇట్లాంటివి కూడా అమ్మాయి మీద అంతకుముందు తిట్టడాలు, కొట్టడాలు ఉన్నాయి. అదేం రేర్ ఇన్సిడెంట్ కాదు. సో ఆ అలవాటు ప్రకారంగా ఇప్పుడు ఇంకా గట్టిగా వీళ్ళు సంతకం పెడితే ఈ భూమి మాదవుద్ది కాబట్టి వీళ్ళ చేత ఏమైనా సంతకం పెట్టించాలని చెప్పేసి అది గట్టిగా కొట్టారు. కొట్టడంతో ఈమె పారిపోయింది. ఆ పారిపోవడం కూడా ఎక్కడికో దూరం పారిపోలేదు, ఎందుకంటే వాళ్ళ పుట్టిల్లు దూరం. అంత దూరం వాళ్ళ పెద్దక్క ఉంది ఆ ఊర్లోనే, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సంగతి వీళ్ళ బంధువుల ద్వారానే వాళ్ళు తెలుసుకున్నారు.
తెలుసుకున్నారు. ఈ ఇంట్లోంచి ఇడ్చుకొని వెళ్ళి ఉమ్, వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఉమ్, రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత మాత్రమే ఈమె మీద హెరాస్మెంట్ జరిగిందనేది అమ్మాయి స్టేట్మెంట్. ఉమ్, ఉమ్, రాత్రి మరి నువ్వు అరవచ్చు కదా, ఉమ్, తిరగబడవచ్చు కదా, ఉమ్, పిలవాలి కదా ఎవరినంటే ఉమ్, అసలు పిలిచినా ఎవరికి వినిపించినట్టు దూరంగా ఉంటుందండి వాళ్ళ ఇల్లు. ఉమ్, అందుకని ఆ ఇంట్లో బంధించారు. ఉమ్, వారం రోజులని, కొంతమంది 10 రోజులని, కొంతమంది. ఉమ్, ఆ అమ్మాయి కూడా స్పెసిఫిక్గా చెప్పలేకపోతా ఉంది ఎన్ని రోజులు ఉమ్, నేను నిర్బంధించారు. ఉమ్, సో నిర్బంధించి ఆ వారం 10 రోజులు ఆమెను చాలా హెరాస్ చేశారు. ఉమ్, అది లైంగికంగా చేశారు. ఉమ్, అసలు పెట్రోల్తో ఏ గుడ్డలు ఉమ్, అంటించి ఇసిరియడం, ఈ గాయాలన్నవి ఉమ్, అంత ఆ, అదే అంత అమానుషంగాను. అసలు అది మనుషులు చేసే, మనం ఎప్పుడో బానిసల కాలంలో ఉమ్, స్పార్టకస్ తిరుగుబాటు ఇట్లాంటి నవల్స్లో మనం చదువుతాం, ఉమ్, లేదా వర్లీ ఆదివాసుల తిరుగుబాటులో ఉమ్, అసలు కూలికి లేటుగా వస్తే ఉమ్, వాళ్ళకి శిక్షలు వేసేవారు ఉమ్, భూస్వాములు. ఉమ్, అట్లాంటివి చూసాం. కానీ ఇక్కడ ఉమ్, 2024లో ఇంత అడ్వాన్స్డ్ అయిపోయినటువంటి సమాజంలో ఈ రోజున నాగర్ కర్నూలు జిల్లాలో ఇంకా ఆ స్థితి ఉందంటే ఉమ్, మనం అందరం చాలా విచారించవలసిన దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. ఉమ్, సో ఈ పరిస్థితులు దీనికి కారణం. ఉమ్, దీనికి జోడింపుగా ఏంటంటే ఈ స్థితి ఒక్క చింతల గ్రామాది మాత్రమే కాదు. ఇక్కడ అదే ప్రశ్న అండి నాది. ఇప్పుడు చెంచు పెంటల్ని రిహాబిలేషన్ పేరుతో అంటామా, లేకపోతే దట్టమైన అడవి కారడవిలో నుంచి బయటకు తీసుకురావడం పేరుతోటి అనేకమైన గ్రామాలు తీసుకొచ్చినారు, అనేకమైన చెంచులను తీసుకొచ్చినారు ఆదివాసులను. వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క సంఘటన చూసినాం మనం. 2 ఎకరాలు ఇస్తే ఆ ఎకరాల్లో వాళ్ళ సొంత పొలంలో వాళ్ళే కూలీలుగా ఉండడం, సరైన కౌలు కూడా ఇవ్వకపోవడం, ఇట్లాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు అసలు వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఈ ఒక్క కుటుంబానికి సంబంధించిన కథనా ఇది పరిస్థితి, లేదంటే అన్ని కుటుంబాల పరిస్థితినే ఉందా, ఏంటి పరిస్థితి? స్థూలంగా అన్ని కుటుంబాల పరిస్థితి అంతే. చెంచుల జనాభానే అటు ఉమ్మడి రాష్ట్రంలోనేమో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో కొన్ని భాగాలు కూడా దీంట్లో ఉండేవి, చెంచులు ఉన్నారు అక్కడ కూడా. కానీ మనకు వచ్చేటప్పటికి అంతా 28,000 మంది ఉన్నారు. 28,000 జనాభానే 20. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 45,000 మంది ఉండేవారు. అవన్నీ అటు పోగా ఇక్కడ తెలంగాణ పార్టీలో ఇప్పుడు మాత్రం 28,000 మంది ఉన్నారు. జనం, కుటుంబాలు కాదు, కుటుంబాలు ఇంకా తక్కువ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ప్రధానంగా వేటే, చెంచులు పిట్టల వేట మీద ఆధారపడి అడవుల్లో జీవించేవారు. కృష్ణానది ఉంది కాబట్టి కొద్దిగా చెంచు పెంటల నుంచి చేపలు పట్టడం కూడా చేసేవారు. ఇక మిగతా అన్ని కాయలు పళ్ళు సేకరించి బ్రతికేటువంటి ఒక సేకరణ దశలో ఉన్నారు తప్ప వాళ్ళు ఉత్పత్తి దశలో లేరు. పండించుకుని లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాలు సాగు చేసుకుని బ్రతికే స్థితి కూడా లేదు. ఆ సాగు చేసుకునే వెసులుబాటు లేకనే కదా ఇతరులకు అవకాశం వచ్చింది వీళ్ళ భూములు కౌలు పేరుతో లాక్కోవడానికి, లేకపోతే వచ్చేది కాదు. సో అందువలన ప్రభుత్వానికి నా యొక్క సూచన ఏంటంటే, ఇది ఈ ఒక్క ఇన్సిడెంట్కే పరిమితం అయితే ఈ కుటుంబానికి న్యాయం చేయాలంతవరకు కరెక్ట్. వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అంత కూడా చట్టబద్ధంగా చేయాలి ప్రభుత్వం. దీంతో పాటుగా మొత్తం చెంచు ఏరియానంతా కూడా సర్వే చేయాలి. చెంచు ఏరియాలో వాళ్ళ జీవనాన్ని మొత్తాన్ని, ఎందుకంటే ఈ పేరుతో ఈ టైగర్ రిజర్వ్ అనేటువంటి పేరుతో అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. అట్లానే యువతల పక్కన నాగర్ కర్నూలు నుంచి ఇటు యురేనియం భయం కూడా కొంతకాలం వీళ్ళని వేటాడింది. అసలు అడవులోకి వెళ్ళొద్దు, నువ్వు కాయలు తెంచొద్దు, నువ్వు వేట చేయొద్దు, అసలు ఏమి చేయొద్దు అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు కేసులు వీళ్ళ మీద అక్కడ ఉన్నప్పుడు కూడా, లోపల ఉన్నప్పుడు కూడా కేసులు పెట్టేవారు. అటవీ హక్కుల చట్టం వచ్చిన తర్వాత కదా ఆ కేసులు తగ్గింది. అంతకుముందంతా అసలు అడవిలోకి వెళ్తేనే కేసులు. అడవిలో పుట్టి పెరిగేటువంటి ఆ తెగల్ని అడవిలో ఉన్నందుకు కేసులు పెట్టినటువంటి చరిత్ర చెంచుల జీవితాల్లోనే కనిపిస్తుంది. సో అంత దారుణంగా వాళ్ళని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు వేధించేవారు. అటవీ హక్కుల చట్టం వచ్చింది, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని. వాళ్ళు సాగు చేసుకున్న భూములే లేకుండా వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి మైదానంలోకి డంప్ చేశారు. ఈ డంప్ చేసినప్పుడు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ అది సక్రమంగా ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్.
ఒకటి చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవ్వాల. చట్టం లేని రోజుల్లో కొన్ని పెంటలు తీసుకొచ్చారు. సరే వాళ్ళకి అంతంత మాత్రంగా ఉందనుకున్నా, చట్టం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత చట్టాన్ని అమలు చేయాలి కదా, అదేం చేయలే. ఇక ఉపాధికి చట్టం వచ్చిన తర్వాత ఉపాధి కూలీలుగా వీళ్ళు ఎక్కువ మంది పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళు చెప్పేదాని లెక్క ప్రకారంగా వారానికి 700 వచ్చేది అప్పుడు 2 ఏళ్ల క్రితం. అంటే వారం వారం చెల్లింపు కాబట్టి అది కూడా మినిమం వేజ్ కాదు. చట్టం ఉద్దేశం ఏంటి, మినిమం వేజ్ ఇవ్వాలి దానికి. పాత చట్టంలాగా పనికి ఆహార పథకం అని ఒకటి ఉండేది, దానికి ఎంత పని చేస్తే అంత ఇవ్వాలి దానికి. కానీ దీనికి అది కాదు. దీనికి మస్తర పడితే చాలు, ఆ రోజున ఆ మండలంలో ఎంత కనీస కూలి ఉందో అంత డబ్బులు ఇవ్వాలి. సో అందువలన 700 వారానికి ఇవ్వడం అనేటువంటిది 100 అనుకుంటే 100 అనుకుంటే మరి కొల్హాపూర్ మండలంలో కనీస వేతనం 100 కాదుగా, 156 రూపాయలు ఉంది. మరి కనీసం దాంట్లో సగం కూడా రానటువంటి పరిస్థితి. అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అక్కడ చేసింది ఐటీడీఏ వాళ్ళు. కలెక్టర్ గారి నాయకత్వంలో జరుగుతుంది అది. సో దాన్ని సక్రమంగా అమలు చేయాలి. అందుకనే వాళ్ళకి బ్రతకడమే సమస్య. వాళ్ళకి అసలు రోజువారీ తిండి తిప్పులు ఇట్లాంటివి సమస్య. ఇప్పుడు ఏదన్నా కానీ ఈశ్వరమ్మ కానీ 25 అనుకున్నా, అతను 33 అని చెప్తున్నాడు తన వయసు. అతను అనుకున్నా మరి అప్పటికి స్కూల్స్ వచ్చాయి, అప్పటి స్కూల్ సిస్టమ్ వచ్చింది, ఐటీడీఏ ఏర్పడింది. మరి ఎందుకు చదవలేదు, వీళ్ళని ఎందుకు చదివించలేదు? సో ప్రభుత్వం అక్కడ కూడా విఫలమైంది. ఇక వాళ్ళు బతికేదో వాళ్ళు అడవిలో బ్రతుకుతున్నారు తప్ప, ఇప్పుడు నీకు అవసరమైంది కాబట్టి అడవి, వాళ్ళని ఇక్కడ నుంచి బయటికి పంపేటువంటి కార్యక్రమం చేశారు. ఇక భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములన్నీ కూడా ఇతరులు ఆక్రమించుకుంటా ఉంటే చట్టం వీళ్ళ రెస్క్యూకి రాలా. అయితే ఒకసారి వాళ్ళని రిహాబిలిటేషన్ పేరుతోటి వాళ్ళ అడవుల నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కనీసం జీవన విధానం కానీ, వాళ్ళకి చదువులు కానీ, బ్రతుకు కానీ నేర్పాల్సిన బాధ్యత ఐటీడీఏ కానీ ప్రభుత్వం లేదా? ఐటీడీఏ ఏర్పడింది అందుకోసం. మరి ఏం చేస్తున్నట్టు చెంచు అది ప్రత్యేక ఐటీడీఏ. ఇది మిగతా భద్రాచలం, ఉట్నూరు లాగా ఇది 72లో ఏర్పడింది కాదు. ఇది తర్వాత 90s తర్వాత వచ్చినటువంటిది. ఇది స్పెషల్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. ఇక్కడ చెంచులకును అక్కడ యానాదులకి నెల్లూరులో ఇవి రెండు ఒకేసారి వచ్చినాయి. ఈ చెంచు ప్రాజెక్ట్ అనేటువంటిది మొత్తం చెంచుల కోసమే ప్రత్యేకమైనటువంటి ఐటీడీఏ అనేది ఏర్పాటు చేశారు. అక్కడ ఒక ఐటీఐ ఏర్పాటు చేశారు శ్రీశైలంలో. ఇప్పుడు శ్రీశైలం ఉండేది ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు అవన్నీ అటుపోయినాయి. వీళ్ళ సంస్కృతి అంతా కూడా శివుడి సంస్కృతి. ఇప్పుడు శ్రీశైలంలో మీరు చూస్తే వీళ్ళ చెంచు దేవుడు వేరే ఉంటాడు, శివుడు చెంచుల శివుడు వేరే ఉంటాడు. పైన కొండ మీద ఉన్న శివుడు వైష్ణవులు పూజించే శివుడు. అతను ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈ చెంచుల దగ్గర నుంచి వచ్చాడు. చెంచు లక్ష్మి యొక్క వారసులుగా వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని వాళ్ళ పేర్లన్నీ శివుడు, శివమ్మ ఇవే ఉంటాయి, ఇంకా వేరే ఉండదు. సో ఆ శైవ భక్తుల కుదురులోంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళు. కానీ వీళ్ళు అడవుల్లో ఉండిపోయారు, బయట నాగరికతలకు సంబంధం లేదు. మీరు అన్నట్టుగా వీళ్ళకి చదువు కానీ, అసలు ఇతర బ్రతుకుదీరు మార్గాలు కానీ, ఇంకా సేకరణ దశలో బ్రతుకుతున్నారంటే మనం ఎంత విచారపడాలో చూడండి. కనీసం ఇప్పుడు వాళ్ళు చేసే ఉద్యోగాలు ఫారెస్ట్ వాచరు, గార్డు అంతవరకే. అంతకు మించి టీచర్ ఉద్యోగం చేసేవాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు. అట్లానే అవతల పార్ట్ ప్రకాశం జిల్లా పార్ట్లోంచి కొంతమంది పెద్ద చదువులు, ఇంజనీరింగ్, డాక్టర్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు చెంచుల్లో. ఏమైనా చదువు రీత్యా కానీ, వాళ్ళ యొక్క సాంస్కృతిక జీవనం కానీ, ఆర్థిక జీవనం కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్లో, చాలా ప్రాథమికమైనటువంటి స్థాయిలో ఉన్నాయి. అది వాళ్ళు సుఖంగా బ్రతకడానికి సరిపోదు. వాళ్ళకి ఎటు తిరిగి అది ప్రత్యేక ఐటీడీఏ పెట్టర్ల ఉద్దేశం అదే. వాళ్ళకి శిక్షణ ఇవ్వాలా, వాళ్ళకి ట్రైనింగ్ కోర్సులు నిర్వహించాలా. ఐటీఐ పెట్టారు, ప్రత్యేక ఐటీఐ, చెంచు ఐటీఏ అంటారు దాన్ని. శ్రీశైలంలో ఉంది అది. సో దాని బ్రాంచి మననూరులో ఉంది. సో అవేవి ఇప్పుడు పనిచేయట్లా, బోర్డు ఉన్నాయి తప్ప అవేం పనిచేయట్లా. కాబట్టి వాళ్ళ స్థితి అక్కడే ఉండిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన పరిస్థితి ఇట్లా ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, పౌర సమాజం ఏం చేయాలి, అసలు ఎట్లా వాళ్ళ పరిస్థితి? 28,000 మంది
ఒక జాతి అట్లా కనీసం మనుషులుగా బతకలేని పరిస్థితిని ఏం చేస్తే పరిష్కారం అది? ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళ యొక్క ఉత్పత్తి మార్గాన్ని, వాళ్ళ యొక్క వాళ్ళ పని ద్వారా, వాళ్ళ కష్టం ద్వారా వాళ్ళు బ్రతికేటువంటి దాన్ని అవకాశం ఇవ్వాలి. అటవీ ఉత్పత్తులు సేకరించుకొని అమ్ముకొని బ్రతికేటువంటి దశలో నిషేధాలు వచ్చేసినాయి. అందుకని వాళ్ళు చింతపండు కానీ అడ్డాకులు కానీ ఇట్లాంటివి ఏమైనా తెచ్చుకుంటే, తేనె కానీ తీసుకుంటే అది దాని ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద వెదురుతో సహా మన రాష్ట్రం యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని మీద పెత్తనం చేస్తుంది తప్ప, అది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్గా వాళ్ళు బుట్టలు తట్టలు అల్లుకోవడానికి తెచ్చుకుంటారు వెదురు, అది తెచ్చుకుంటే కేసులు పెడుతున్నారు. సో ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి చట్టంలో ఉంది ఆల్రెడీ, ఫారెస్ట్ చట్టంలో ఉంది, అంతకు ముందున్నటువంటి చట్టాల్లో కూడా ఉంది. వాళ్ళ బ్రతుకుని చెడగొడితే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి, అంతకంటే మెరుగైన దాన్ని చూపించాలి. అట్లాంటిదేం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం అంటే, ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక పీఓ వస్తే కొద్దిగా చేస్తాడు. అసలు ప్రభుత్వాలకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇతను కూడా చేయడు. ఆయన ఎవరు, రవీంద్రబాబు గారు పీఓగా ఉన్నప్పుడు కరెంటు లేని గ్రామాల్లో కూడా కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్ వాళ్ళకి ఏం అవసరం, వీళ్ళకి అవసరం, అధికారులకి, ప్రభుత్వంలో ఉంటున్న పెద్దలకు అవసరం. ఆ కంపెనీల నుంచి ఇచ్చేటువంటి కిక్ బ్యాక్స్ అవన్నీ దొరుకుతాయి వాళ్ళకి. కానీ దాన్ని వినియోగించుకునేటువంటి గిరిజనులు ఎక్కడ, చెంచులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు అసలు ఆ రకంగా మొత్తం వాళ్ళ కోసం వచ్చిన డబ్బులన్నీ కూడా దుర్వినియోగం అయిపోయినాయి. ప్రభుత్వాలు టీఆర్ఎస్ కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తర్వాత టీఆర్ఎస్ వచ్చిన గత 10 ఏళ్ళు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి డబ్బుల్ని వీళ్ళ కోసం ఖర్చు పెట్టి వాళ్ళ ఉపాధి పెంచి వాళ్ళ బ్రతుకుని వాళ్ళు బ్రతికేలాగా చేయాలి అనేటువంటి ఏ ఉద్దేశంతో ఐటీడీఏ పెట్టారో ఆ ఐటీడీఏ నిర్వీర్యం చేశారు. అది అధికారులు తమ యొక్క అధికారం కోసం చేశారు, రాజకీయ నాయకులు. ఎందుకంటే ఇది 28,000 మంది జనం, ఓటర్లు 20,000 మంది ఉంటారు. ఈ 20,000 మంది ఎమ్మెల్యే సీటు గెలవడానికి ఏం పనికిరాదు. ఒకవేళ అవసరం అనుకుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు తర్వాత. కానీ వాళ్ళని మాత్రం అక్కడే ఉంచుతారు. వాళ్ళకి పౌర జ్ఞానం లేదు, ఉత్పత్తి జ్ఞానం లేదు. ఒక మనిషిగా మనం ఉన్నాం, రూపంలో మనుషులుగా ఉన్నారు తప్ప వాళ్ళు ఇంకా అడవిలో ఉన్నట్టుగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఈ సమాజంలో కలవల. వాళ్ళకి ఇంకా ఈ ఆధార్ కార్డు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, ఓటర్ కార్డు లేకపోవడం కూడా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కనిపిస్తున్నాయి. అంటే ఐటీడీఏలు ఏం పని చేస్తున్నట్టు? కనీసం ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పి వెళ్ళిన ఐటీడీఏలు అధికారులకు ఏది లాభకరమో అది చేశారు తప్ప చెంచులకి ఏది లాభకరమో దాన్ని చేయలే. ఎవరో మొట్టమొదటిలో పెట్టిన రోజుల్లో విఎన్వికే శాస్త్రి గారు లాంటి కమిటెడ్ వాళ్ళు ఉన్న రోజుల్లో అప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు ప్రతి ఒక్కరిని ఐటీడీఏ ద్వారా ఉపాధి శిక్షణ ఇప్పించడం, టైప్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ కంప్యూటర్ కానీ ఇట్లాంటి నేర్పించడం, ఇట్లాంటివి చేసి వాళ్ళు చదువుని పెంచే ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదు, అక్కడ అధికారులు కూడా దాన్ని వదిలేశారు. సో ఆ రకంగా డబ్బులైతే ఖర్చు అయినాయి, ఐటీడీఏకి డబ్బులైతే ఖర్చు అయినాయి, కానీ ఆశించిన అభివృద్ధి మాత్రం జరగల. ఆశించిన శిక్షణ అక్కడే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేయాలంటే దీనికి? అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలన్నా వాళ్ళకు ఉండేటువంటి ఆ డిపార్ట్మెంట్ ఏదైతుందో ఐటీడీఏ డిపార్ట్మెంట్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమిటంటే వాళ్ళని ఆ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకునేటప్పుడు కేసులు పెట్టడం దగ్గర నుంచి హెరాస్ చేయడం, తిట్టడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కోడి, కుక్క ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పట్టుకుపోవడమే ఇంకా అడగడం ఏం లేదు. మా వెంటలోకి వెళ్ళాడంటే వాడికి ఏది నచ్చితే తీసుకుపోవడమే. ఇంకా దానికి ఏమి వాళ్ళు ఈ దేశ పౌరులు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళు మనుషులు, మన సాటి మనుషులు అనేటువంటి పరిజ్ఞానం కూడా లేనంతటి కర్కశంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులను నేను చూశా. ఇక తిరుగుబాట్లు కూడా జరిగింది అందుకోసమే. ఐసోలేటెడ్గా మన పొడు భూముల కోసం శ్రీనివాసరావు అనే డిఎఫ్ఓని అటాక్ చేశాడే, చంపాడే. అసలు అంతటి కోపం వాళ్ళకు ఉండేది. అసలు
వాళ్ళకున్నంత సహనం ఇంకెవరికి ఉండదు. అట్లాంటి చెంచులు, అట్లాంటి ఆదివాసులు తిరగబడుతున్నారంటే వాళ్ళ మీద ఎంతటి ఒత్తిడి, దౌర్జన్యం జరుగుతూ ఉందనేటువంటిది మనం చూడాలి. సో అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కంట్రోల్ చేయాలా, ఫారెస్ట్ ప్రొడ్యూస్ వాళ్ళు స్వేచ్ఛగా తెచ్చుకోవడానికి, అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలా, వాళ్ళ సంతల్లో వాళ్ళని డైరెక్ట్గా బేరసారాలు చేసుకునేదానికి, లేదా పీడిఎస్ ద్వారా ఆహార పదార్థాలకు ఒక స్కీమ్ ఉంది. ఏది ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ పీటీజీలకి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేటువంటి ఆదిమతగా గిరిజనులకి, వాళ్ళకి చిన్న వయసులోనే పెన్షన్ ఇవ్వాలా, 40 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలా, ప్లస్ వాళ్ళకి ఆహారం ఇవ్వాలి, పోషకాహారం. స్కూల్లో పెట్టడమే కాదు, అదే స్కూల్లో ఊరు మొత్తానికి భోజనం పెట్టాలి. దానికి ప్రొవిజన్స్, దానికి డబ్బులు అన్నీ కూడా సమకూర్చబడ్డాయి. కానీ కిందకి అమల్లోకి వెళ్ళేటప్పటికి మాత్రం అక్కడ దాకా చేరేవి కాదు, అంతా ఇక్కడే అయిపోయి. సో ఆ రకంగా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటి దెబ్బ పడిపోయింది. సో ఆ రకంగా వాళ్ళు వాళ్ళ ట్రెడిషనల్ ఆహారం తప్ప పోషకాహారం లేనటువంటి పరిస్థితిలో పడ్డారు. ట్రెడిషనల్ ఆహారం ఎప్పుడు పిట్టలు వేటాడుకొని బ్రతికేవాడికి పిట్టలు ఎప్పుడు దొరకవు కదా, అడివంతా కూడా నాశనం అయిపోయింది కదా. సో ఆ రకంగా వాళ్ళకి అందాల్సినటువంటి పోషక పదార్థాలు అందట్లేదు. అత్యధిక మంది ఎనీమియాతో బాధపడే వాళ్ళు చెంచుల్లోనే ఉన్నారు. కాన్పంటు అయితే చనిపోవడం కానీ, బిడ్డ కానీ, తల్లి కానీ చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు, వైద్య సౌకర్యం ఏమీ కనిపించదు. ఇక రోడ్డు కమ్యూనికేషన్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రోడ్డు వేయకుండా అడ్డుగేస్తున్నారు. ఎందుకు అడ్డుగిస్తున్నారంటే ఇక్కడ నుంచి స్మగ్లింగ్ జరుగుద్ది, కలప వెళ్ళిపోద్దని. అది డిపార్ట్మెంట్కి తెలియకుండా ఏం స్మగ్లింగ్ జరగల ఎక్కడ, వాళ్ళ కలుసండల్లోనే జరుగుద్ది. పైగా వీళ్ళకి ఏమైనా కలపని కోసే పెద్ద పెద్ద యంత్రాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఒక కత్తి ఉంటే గొప్ప విషయం, ఒక గొడ్డలు ఉంటే గొప్ప విషయం, వాటితోటి వాళ్ళు బ్రతుకుతున్నారు అంతే. అట్లాంటి వాళ్ళ మీద ఈ రోజున ఫారెస్ట్ వాళ్ళ యొక్క దౌర్జన్యాలు చాలా విపరీతంగా పెరిగినాయి. వాటిని కట్ చేయాలి. ఇక చదువు అనేటువంటిది చదవాలన్నా వాడికి ఆరోగ్యం కావాలి. కాబట్టి ఆరోగ్యం, చాలామంది డ్రాప్అవుట్స్ అక్కడ జరగడానికి కారణం ఏంటంటే వాడు పాఠం మొదలుపెట్టిన 10 నిమిషాల్లోనే నిద్రపోతాడు. వాడు బ్రెయిన్ పనిచేయదు, ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. 40 నిమిషాల పీరియడ్లో 10 నిమిషాలను పడుకుంటున్నాడంటే మిగతా 30 నిమిషాలు ఇంక వాడే నేర్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మ్యాక్సిమం 40 మినిట్స్ అని అనుకుంటే అందరికీ ఒక విషయాన్ని గమనించడానికి, అర్థం చేసుకోవడానికి వీళ్ళకి 10 మినిట్సే. ఈ 10 మినిట్స్ తర్వాత వాడు నిద్రపోతాడు తప్ప కొత్త విషయం నేర్చుకోడు. అందుకని వాడికి చేయాల్సింది ఏంటి, చదువు కాదు, అప్పుడు వాడికి తిండి పెట్టాలి. ముందు తిండి పెట్టి పోషకాహారం ఇచ్చి వాడి అవయవాలు, ముఖ్యంగా మెదడు సక్రమంగా పనిచేసేలాగా వాడికి ముందు పోషకాహారం పెట్టాలి. ఇట్లాంటి పోషకాహారం ఒక దశలో 2001, 2002 ఆ ప్రాంతంలో మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు గంజి కేంద్రాలు పెట్టారు, ఐటీడీఏ కూడా పెట్టింది. ఐటీడీఏ పెట్టిన వాటిని కొనసాగించాలి అట్లా అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కొనసాగల. ఎందుకు కొనసాగాలంటే మామూలే, ప్రభుత్వం ఏం చెప్పింది, మాకు డబ్బులు రాలేదు, సరుకులు రాలేదు, అందుకని మేము అది నడపలేము అనే పరిస్థితి. ఇప్పుడు ఉపాధి హామీకి ఏం చెప్పారో అదే చెప్తారు వాళ్ళు. సో అందుకని వాళ్ళని ముందు వాళ్ళు కాస్త చదువు నేర్చుకోవాలన్నా, ఇంకొక స్కిల్ నేర్చుకోవాలన్నా వాళ్ళకి ముందు మనిషిగా వాళ్ళ శరీరం సహకరించాలి కదా. అందుకని తిండి పెట్టాలి, ఉచితంగా పెట్టాలి వాళ్ళకి, వేరే లేదు. ఈ తిండిలో భాగంగానే నీళ్లు, మంచినీళ్ళకి వాళ్ళకి చాలా కలుషితమైనటువంటి నీరు తప్ప మామూలు నీరు అందుబాటులో లేదు. సో ఆ రకంగా నీళ్ళు ఇవ్వాలా, వాళ్ళకి హాస్పిటల్ పెట్టాలా, పోషకాహార కేంద్రం పెట్టాలా, మొత్తం భోజనం పెట్టి 1 సంవత్సరం అట్లా నడిపిన తర్వాత 2వ సంవత్సరం నుంచి ఒక జనరేషన్కి ముందు ప్రయోగం చేస్తే పాఠశాలలు ఉన్నాయి, ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి, చెంచుల కోసం ప్రత్యేక పాఠశాలలు కూడా ఉన్నాయి. కానీ వాటిలో టీచర్ లేరు, చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళు పిల్లల్ని పంపరు, ఆ చైతన్యం లేదుగా వీళ్ళకి తల్లిదండ్రులు. సో ఆ రకమైన పరిస్థితి ఉన్న చోట కొద్ది. ఇప్పుడు ఈ కుటుంబంలో 3లో ఒక పెద్ద అమ్మాయి మాత్రమే బడికి వెళ్తుంది, మిగతా బడిలోనే అన్నం పెడుతున్నారు కాబట్టి ఆ అమ్మాయి బాగానే ఉంటుందని చెప్తుంది తల్లి. వీళ్ళిద్దరూ బాగా లీన్ గా ఉన్నారు. మరి వీళ్ళది కూడా బడికి వెళ్ళే వయసే కదా, ఊళ్ళోనే బడి కదా, మరి వీళ్ళిద్దరు ఎందుకు వేయలేదు అంటే ఒక కుటుంబానికి ఒకరికే ఇస్తా ఉన్నారండి. ఉండదు,
ఉమ్, అసలు ఎంతమంది ఉన్నా ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలనే ఉంటది. ఉమ్, కానీ జనరల్ రూల్స్, బయట ఉండేటువంటి రూల్స్, అక్కడ అధికారికి లేదా ఆ టీచర్కి ఏది అనుకూలమైతే అది. ఉమ్, పిల్లలు ఎక్కువ ఉంటే డిసిప్లిన్ తప్పుద్దని, ఉమ్, అందుకని స్ట్రెంత్ పెరగకూడదు అనుకుంటాడు టీచరు. ఉమ్, అసలు ఎవరికి బాధ్యత ఉండట్లా. ఉమ్, అందువలన ఆ, మీ ఇంట్లో ఒక అమ్మాయి చదువుతుంది కదా చాలు, ఉమ్, ఇంక రెండో అమ్మాయి అక్కర్లేదు ఉమ్, అని వీళ్ళే చెప్తుంటే ఇక వాళ్ళేం చదువుకు పంపుతారు? ఉమ్, పంపరు. సో ఆ రకంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం తర్వాత చదువుని ఇంప్రూవ్మెంట్ చేయాలి. వాళ్ళకి బ్రతికేటువంటి శిక్షణ వాస్తవంగా తేనె తీయడంలో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉమ్, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఉమ్, మన రాష్ట్రం కూడా మొత్తం దేశవ్యాప్తంగా తేనె సేకరించే రాష్ట్రాల్లో 4దో 5దో ఉమ్, ఉమ్మడి రాష్ట్రం లెక్కలు నేను చెప్పేవి. ఆ భాగాలు ఎక్కువ భాగం మన తెలంగాణ అడవుల్లోనే ఉన్నాయి ఉమ్, తేనె పండేటువంటి. సో దానికోసం లేడర్లు ఎట్లా తయారు చేయాలా, ఎట్లా తేనె తీయాలి, ఆ ఆ తేనెటీగలు కొట్టకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి శిక్షణ అంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత తీయించేవారు. దాన్ని జీసీసీ ద్వారా అమ్మేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు జీసీసీ ఏమో జీతాలు వెళ్ళిన పరిస్థితిలో జీసీసీ ఉంది. మరి కొనాలంటే వీళ్ళ దగ్గర ఎవరు కొంటారు? ఉమ్, కొనరు. బయట సంతలో అమ్మాల. బయట సంతలో వీడి కోరింది రాదు. వాడికి తూకం దగ్గర నుంచి అన్ని తప్పుడు లెక్కలే ఉంటాయి. సో ఆ రకంగా వాళ్ళు సేకరిస్తున్నటువంటి వస్తువుల్ని వారు అమ్ముకొని బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో ఇవి చాలా దీర్ఘకాలిక వ్యూహంతో ఏర్పడిన ఏర్పాట్లు అవి. ఉమ్, ఈ ప్రభుత్వాలు తమ అవసరం కోసం ఇప్పుడే అక్కర్లేదులే అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఉమ్, ఎందుకని అక్కర్లేదని అంటున్నానంటే, మీరు భూరియా కమిషన్ రిపోర్ట్ చూడండి, ఉమ్, లేదా మీరు ఎందుకు మన ఎస్ఆర్ శంకరన్ గారు ఒక రిపోర్ట్ తయారు చేశారు ఆయన వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఉమ్, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2001లోనే ఆయన తయారు చేసినటువంటి దాంట్లో ఈ గిరిజన ప్రాంతాలు, ముఖ్యంగా ఈ పీటీజీలు ఉండేటువంటి చెంచు ప్రాంతం, మనకు అక్కడ కొండరెడ్లు ఇట్లాంటి వాళ్ళు, ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో వీటికి ప్రత్యేకమైనటువంటి ఆ స్కీమ్లోనే మరింత వెసులుబాటు ఉమ్, వాళ్ళ కోసం ఏర్పాటు ఉండాలని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు. ఉమ్, సరే అప్పుడున్న ప్రభుత్వాలు కొన్ని ఎస్ అన్నాయి, కొన్ని నో అన్నాయి. సో ఆ రకంగా గిరిజనుల యొక్క అభివృద్ధికి సంబంధించి వచ్చినటువంటి ఏ నివేదిక కూడా పూర్తి స్థాయిలో అమలు జరగల. ఉమ్, సజెషన్స్ వచ్చినాయి, మంచి అధ్యయనాలు కూడా జరిగినాయి. ఇప్పుడు మీరు లిటరేచర్లకు పోయి చదివితే ఉమ్, చాలా ఒక బూరియానే కాదు, మన బీడీ శర్మ కానీ వీళ్ళందరూ కూడా, ఆయన నేషనల్ చైర్మన్గా ఉన్నాడు బీడీ శర్మ ఎస్సీ ఎస్టీ దానికి. ఉమ్, ఆ చైర్మన్గా ఆయన 2 వాల్యూమ్స్ దీని మీద బుక్స్ రిపోర్ట్స్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. ఉమ్, సో దాంట్లో మనకి 5th షెడ్యూల్ ఉంది కాబట్టి మన రాష్ట్రానికి కూడా ఉమ్, దాంట్లో బాగా ఉంటుంది. సో అవన్నీ చదివితే వీటికి ప్రత్యామ్నాయాలు పెట్టారు. కానీ ఈ ప్రత్యామ్నాయాలను అమలు చేయడానికి కావాల్సిన ప్రత్యేక చట్టాలు కూడా వచ్చినాయి. ఉమ్, అప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లేదు. లేకపోయినా ఫారెస్ట్ మీద అధికారం అనేది పాత చట్టాల్లో ఉంది, ఉమ్, 5th షెడ్యూల్లో ఉంది, పీసా చట్టంలో ఉంది. ఉమ్, ఇవన్నీ కూడా దీనికంటే ముందు వచ్చిన చట్టాలే. కానీ వాటిని అమలు జరిపే దగ్గర ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రాంతాన్ని విడిగా చూడట్ల. ఉమ్, ఇప్పుడు టీఆర్ఎస్ చేసినటువంటి ఒక గొప్ప అపకారం ఏంటంటే, గిరిజనులకి ఉమ్, సబ్ప్లాన్ చట్టాన్ని రద్దు చేసింది. ఉమ్, రద్దు చేసిన సంగతే తెలియదు వాడికి. ఉమ్, వీళ్ళ తరఫున మాట్లాడే వామపక్షాలకు అక్కడ ఎమ్మెల్యేలు లేరు. ఉమ్, అందుకని 2017 ఆగస్టులో వచ్చింది చట్టం, పాస్ అయిపోయింది. దాంట్లో సబ్ప్లాన్ చట్టం రిపీల్ అనేది కూడా ఉంది, ఉమ్, సెక్షన్ 35. ఉమ్, సో ఆ రకంగా అది లేకుండా పోయింది. ఉమ్, బడ్జెట్లో అప్పుడు ఏం మాట్లాడుతున్నారు? స్పెషల్ గ్రాంట్ ఇస్తున్నాం అంటున్నారు. ఉమ్, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ గ్రాంట్ కాదుగా. ఉమ్, మరి సబ్ప్లాన్ ఏమైంది? ఉమ్, సబ్ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి డబ్బులు కేటాయించాలి. ఉమ్, 100 రూపాయలు ప్రణాళిక బడ్జెట్ ఉంటే దాంట్లో 6.5-7 రూపాయలు గిరిజనుల కోసం ఉమ్, కేటాయించాలి, 15 రూపాయలు ఎస్సీల కోసం కేటాయించాలి. ఉమ్, అది సబ్ప్లాన్. ఉమ్, ఇప్పుడు ఏంటి, స్పెషల్ గ్రాంట్ అంటే 7 ఇవ్వాల్సింది 2 రూపాయలు ఇచ్చేస్తారు అంతే. ఉమ్, వాళ్ళకి 15 ఇవ్వాల్సింది 3 రూపాయలతో సరిపెట్టేస్తారు. వీళ్ళకంటే 1 రూపాయి అదనంగా ఉంటుంది అంతే. ఉమ్, సో ఆ రకంగా అదే పెద్ద గొప్పగా ఉమ్, చెప్పుకుంటున్నాయి ప్రభుత్వాలు. అదేం గొప్ప కాదు. సో ఆ రకంగా ప్రభుత్వం చేస్తున్న హాని ఏమిటంటే, వీళ్ళ అభివృద్ధి చేయాలని లక్ష్యాలు, ప్రకటనలు అన్నీ బాగున్నాయి. ఉమ్, కానీ అమలు వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే ప్రభుత్వం అడ్డం వస్తాం. ఉమ్,
ఈ మైదాన ప్రాంతంతో సమానంగా వాళ్ళని చూస్తూ ఉంది. వాళ్ళకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి అనేటువంటి దాన్ని స్పృహలో లేదు. ఇప్పటికి టీఏసీ వీల ఈ ప్రభుత్వం వచ్చేప్పుడు 6 నెలలు అయింది. మరి టీఏసీ లేకుండా షెడ్యూల్ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు? మొత్తం ఐటీడీఏలని నిధులు లేక తాళాలు వేసుకొని ఉన్నాయి, డబ్బులు లేవు. మరి ఎట్లా అభివృద్ధి అయితే ఎక్కడ చర్చిస్తారు? ఎక్కడ చర్చ? ఆ స్పెషల్ గ్రాంట్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వచ్చేదాన్ని ఇప్పుడంతా డైవర్ట్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే చట్టం సపోర్ట్ లేదో తమ ఇష్టం, తమ డిస్క్రిప్షన్ అంతే. ఇప్పుడు నేషనల్ హైవేస్ వేసేస్తున్నారు ఏజెన్సీ నుంచి, దాంట్లో డబ్బులు కల్పిస్తున్నారు అంతే కదా. ఇప్పుడు నిన్న మొన్న పత్రికలు వచ్చింది కదా, ఆయన జూలారాం కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి 72,000 కోట్ల రూపాయలతోటి నికోబార్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒక ఇది సముద్రం మీద ఒక దీవికి మరొక దీవికి మధ్య అది టూరిస్ట్ కోసం కడుతున్నారు. దానికి ట్రైబల్ వెల్ఫేర్ 72,000 కోట్లు ఖర్చు పెడుతుందంటే ఆ మంత్రి మాట్లాడుతున్నాడంటే అక్కడ ట్రైబల్స్ ఉన్నమాట నిజమే. ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఇది అవసరమా లేకపోతే ఇంకోటి అవసరమా? ఇట్లాంటి ప్రయారిటీస్ ఏమీ లేవు. సో ఆ రకంగా ప్రభుత్వం తమ ప్రయారిటీస్ని పైకి చెబుతున్నది ఒకటి, ఆచరణలో మరొకటి. ప్రయారిటీస్ లేకుండా ఇప్పుడంతా ప్రయారిటీ ఏమైపోయింది? ఇప్పుడు పోడు భూముల చట్టం అమలు ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారంటే మొత్తం మైనింగ్ మినరల్స్ అనేటువంటివి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి నా చట్టంలో నా గ్రామ సభ జరగాల, పబ్లిక్ హీరింగ్ జరగాల అని చట్టాల్లో ఉంది. అసలు గ్రామ సభ లేకుండా 5వ షెడ్యూల్లో ఏ పని చేయడానికి లేదు, పెన్షన్ కూడా ఇవ్వడానికి లేదు వాస్తవంగా. కానీ ఈ రోజున ఏమీ అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెడుతుంది. ఆ స్కీమ్లో భాగంగా ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి ఇచ్చేస్తారు భూములు. మరి గిరిజనులకి ఎట్లా అభివృద్ధి అవుతారు వాళ్ళు? సో ఆ రకంగా గనులు, అడవులు, మొత్తం నీళ్లు, ఈ ఖనిజ వనరులు అన్నిటి మీద కూడా ఈ రోజున కార్పొరేట్ కంపెనీల పెత్తనం వచ్చేస్తూ ఉంది. ఇక్కడున్న స్థానిక చట్టాలు, స్థానిక హక్కులు ఏవైతే గిరిజన తెగలుకున్నాయో ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఆ ఫారెస్ట్ సవరణ చట్టం అదేగా 2022 సెప్టెంబర్లో వచ్చింది. ఇక దాని ప్రకారంగా ఇక్కడెవరు ఇవ్వరు, ఇక్కడ ఫారెస్ట్ మంత్రి గారు ఇక్కడెవరు ఇవ్వరు, మొత్తం పిఎంఓ ఆఫీస్ నుంచే వచ్చేస్తుంది. 48 అవర్స్లో దరఖాస్తు పెట్టుకున్న 48 అవర్స్లోనే ఆ కార్పొరేట్ కంపెనీకి ఎట్లాంటి పర్మిషన్ కావాలన్నా షెడ్యూల్ ఏరియాలో ఇచ్చేస్తారు. రాజ్యాంగం అయితే అది తప్పు, రాజ్యాంగం షెడ్యూల్ ఏరియాలో చేయాలని సమతా తీర్పు అదే కదా. అసలు హైదరాబాద్లో, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, అక్కడ ఉన్న గ్రామ సభ తీర్మానం చేస్తే తప్ప ఇట్లాంటి అనుమతి మైనింగ్ ఇవ్వడానికి లేదు అనేది. సో అట్లాంటిది ఇప్పుడు ఏంటి, ఇవ్వచ్చు, గ్రామ సభతో అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు అని చెప్పేసి మొత్తం కేంద్రీకరించేసాడు చట్టాలన్నీ. ఇక దాంతో గిరిజనుల యొక్క చట్టాలు, వాళ్ళ యొక్క హక్కులు కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జీవో నెంబర్ 3 అదే కదా. ఇప్పుడు వాళ్ళలో చదువుకున్న వాళ్ళు తక్కువ, ఆ చేసేదేదో కాస్త టీచర్ ఉద్యోగాలే కనిపిస్తున్నాయి, లేదా పోలీసు ఉద్యోగాలు, ఫారెస్ట్లో డిపార్ట్మెంట్లో కొన్ని ఇవి ఇంతవరకే వచ్చారు. వాళ్ళు ఏం ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేదు కదా. సో ఈ స్థితిలో మరి జీవో నెంబర్ 3ని రద్దు చేయడం అంటే, అందరితో పాటుగా చేయడం అంటే దీనికి ఉన్న ప్రత్యేక చట్టాలని గౌరవించడం కాదుగా. ఈ ప్రత్యేక చట్టాలే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కార్పొరేట్ల కోసం బయట రూల్స్ అని తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళకి అసలు హక్కే లేదన్నట్టుగా మాట్లాడితే ఇంక ఎక్కడ అభివృద్ధి? ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా కేంద్రంలో, ప్రభుత్వం మారినా అన్ని అవే జరుగుతున్నాయి. ప్రభుత్వం మారడం అంటే వాళ్ళకి తగ్గినాయి, సీట్లు తగ్గినాయి అంతే. అసలు నైతికంగా సీట్లు తగ్గినప్పుడు నేను ప్రభుత్వం మళ్ళీ వేయాలనో అనాలా నైతికంగా? నువ్వు అడిగిన 370 కాదు కదా, కనీసం 272 ఇవ్వలేదు కదా. మరి ఇవ్వనప్పుడు నువ్వు వాడి సహకారం వీడి సహకారం తీసుకొని నా పాత ప్లానే అమలు చేస్తానంటే ఇప్పుడు అదే కదా. రేపు జూలై 1 నుంచి ఈ ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా మారిపోయి కొత్తవి వచ్చేస్తుంటే మరింత నిర్బంధాలు పెంచేస్తున్నారు ప్రజల మీద, ప్రజా ఉద్యమాల మీద. సో ఆ రకంగా ఈ రోజున గిరిజన అభివృద్ధి అనేటువంటిది
డైరెక్ట్గా ప్రభుత్వం యొక్క విధానాలతోటి లింక్ అయి ఉండేటువంటి అంశంగా మారిపోయింది. అందుకని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇప్పుడు బయటపడాలంటే అది సబ్ ప్లాన్ పునరుద్ధరించాలా, మొత్తం ప్రత్యేకంగా వాళ్ళకు ఉండేటువంటి 170 దగ్గర నుంచి 5th షెడ్యూల్ ప్రొవిజన్స్ అని అమలు చేయాలా, వాళ్ళ గ్రామ సభకు ఉన్న అధికారాలను పునరుద్ధరించాలా, ఇవన్నీ చేయాలి. సో ఇవన్నీ చేయకుండా సాధ్యం కాదు. అందుకని ఈ పర్టికులర్ కేసు మనకి హెచ్చరిక చేసేది ఏమిటంటే, మొత్తం చెంచు ఏరియా అంతా కూడా ఒక యూనిట్గా అభివృద్ధి చేయాలంటే అక్కడ ఉండేటువంటి సమస్యల మీద మరింత ఈ కేసు ఆధారంగా, ఇదొక్కటే కాదు, మొత్తం వాళ్ళ చేతిలో భూములేం లేవు, వాళ్ళు మొత్తం గెంటివేయబడ్డారు ఆల్రెడీ. ప్రభుత్వమే గెంటేసింది సగం. ఎందుకని నిర్వాసితులు అడవుల నుంచి వాళ్ళని తీసుకొచ్చి బయట పడేసాం. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి పోవాలా? అక్కడికి పోవాలంటే చదువు కావాలా, నైపుణ్యం కావాలి, అవి లేవు నీ దగ్గర. సో ఆ రకంగా వాళ్ళు ఈ రోజున తిరోగమన స్థాయిలో ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిటీ లాంటిది వేసి పరిశీలన చేయాలి. అసలు ట్రైబల్ అభివృద్ధిలో ముఖ్య పీటీజీ తెగల యొక్క అభివృద్ధిలో కాకా అని చెప్పేసి ప్రొఫెసర్ కాకా తోటి ఒక కమిటీ వేశారు గతంలో. ఆయన ఇచ్చాడు ఏమేం చేయాలా, ఏ రాష్ట్రంలో ఏం చేయాలా, ఏ తెగకి ఏం చేయాలో కూడా అంత డీటెయిల్గా ఇచ్చారు. అక్కడున్న వనరులు ఏమిటి ఇవన్నీ కూడా ఇచ్చారు. కానీ వాటిని ప్రభుత్వం ఈరోజు కార్పొరేట్లకు పనికొచ్చే పని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది తప్ప ఈ ఆదివాసుల, దళితుల, లేకపోతే మహిళల, ఇట్లాంటి వెనుకబడినటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచించే స్థితిలో ప్రభుత్వాలు లేవు, ఎన్నికలప్పుడు తప్ప. ఇక మిగతా ఎన్నికైన దగ్గర నుంచి ఆ పథకాలు ఎట్లా అమలు చేయాలని తప్ప ఈ పథకాన్ని ఎట్లా అమలు చేయాలనేది లేదు. అందుకని తక్షణం ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఆ కుటుంబాన్ని ఆదుకోవడం ఒకటే కాదు, మొత్తం ఆ ప్రాంతాన్ని, ఆ తెగని, ఆ 5th షెడ్యూల్ ఏరియాలో ఉండేటువంటి ఆ 23 పంచాయతీలని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ భూమి సమస్య ఎట్లుంది, వాళ్ళ భూములను ఎందుకు వెళ్ళిపోయినాయి, అసలు తహసీల్దారులు తమ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకొని గిరిజనేతరులకి పట్టాలు ఇస్తుంటే మరి అక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఒక్కొక్క కలెక్టర్నైనా, ఒక్క ఎంఆర్ఓనైనా సస్పెండ్ చేశారా? ఎవరిని చేయలే. దొంగ సర్టిఫికేట్లు అంతే, ఎస్టీ అని చెప్పేసి దొంగ డబ్బులు ఇచ్చేసి సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. వాడు ఎమ్మెల్యే అయిపోతాడు, ఎంపీ అయిపోతాడు, మంత్రి అయిపోతాడు, ఆవిడ మీద చర్య ఉండదు. సో ఆ రకంగా నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఇన్సిడెంట్లో బాధితులైన వాళ్ళని ఆదుకోవడం మొదటి చర్య ఉండాలా, వాళ్ళని శిక్షించాలా, అదంతా కూడా చట్ట ప్రకారంగా చేయాల్సిందే. అది దుర్మార్గం, అట్లా చేయకూడదు. మనుషులనే వాళ్ళు చేయగలిసిన పని కాదు అది. కాబట్టి వాళ్ళకి పడాల్సిన శిక్ష పడేదానికి ప్రభుత్వం అడ్డం రాకుండా ఉండాలి, వాళ్ళ పక్షాన్ని నిలబడకుండా ఉండాలి. మొత్తం గిరిజనులు కోల్పోయినటువంటి భూములన్నీ కూడా గిరిజనులకి మళ్ళీ వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబురావు గారు. రైట్, థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, మనుషులు అనేవాళ్ళు కనీసం సిగ్గుపడే విధంగా ఒక మహిళ పైన, అది చెంచు మహిళ పైన అనాగరికమైన దాడి జరిగింది. దాని వెనుక భూమి అనే కోణం ఉంది. ఈ ఒక్క కుటుంబమే కాదు, ఆ చెంచు కుటుంబాలకు రిహాబిలేషన్ పేరుతో ఇచ్చిన భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. అక్రమంగా వేరే వాళ్ళు పట్టాలు తీసుకున్నారు. కాబట్టి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, ఈ కుటుంబం పైన దాడి చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి అనుకుంటూ, అదేవిధంగా ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్న, ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ ఆ భూములను పరిరక్షించేందుకు ఒక కమిటీ వేయాలన్నారు బాబురావు గారు. మరి ఆయన అనేక అంశాలను మీ ముందు ప్రస్తావించారు. గిరిజనుల స్థితిగతుల గురించి మాట్లాడారు. 2024లో ఉండి కనీసం మనుషులుగా బతకలేని స్థితిని మనం ఎట్లా చూడాలి, ఆ సమాజాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినంత మద్దతు ఇస్తుందా, ఇస్తలేదా, ఈ ప్రభుత్వాలు ఏం చేయాలనే అంశం మీద తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.